వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చాలా మంచి వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను కానీ కొంచెం సపోర్ట్ రావట్లేదు ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు వస్తున్నారు, మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, నాకు కొంచెం ఒక సపోర్ట్లా లేదు ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేను డైలీ ఒక 1 వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. నా పర్సనల్ వర్క్స్ కూడా పక్కకు పెట్టుకుని అయితే మీకోసం వీడియోస్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఓకేనా. మీరు మాత్రం నాకు కొంచెం సపోర్ట్ అంటే ఏం లేదు, నాకు ఛానల్ని ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి మీకు నచ్చినాయి అనుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చాలా మంచి వీడియోస్ అయితే చేస్తాను. నాకు కొంచెం ఒక సపోర్ట్లా ఉండండి. దీనికి సంబంధించిన బీట్ మార్క్, పీసెట్స్, XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీరు తమ్ములని కనిపిస్తే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు బీట్ మార్క్, పీసెట్స్, XMLs, షేక్ ఎఫెక్ట్స్, ప్రీసెట్స్, XMLs అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్స్ మాత్రం ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ట్రెండింగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని ఫ్రెండ్స్. మనకైతే ఈ విధంగా బీట్ మార్క్ ఉంటుంది. ఇక్కడ మీకు జస్ట్ ఏమి ఉండవు, మనకు ఫస్ట్లో రెండు అయితే మనకు సింబల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకైతే ఫస్ట్ సింబల్స్ అయిపోయినాక మనకు 3.06 మిల్లీ సెకండ్స్ నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫోటోస్ పెట్టుకొని వాటికి మనం ఏ విధంగా షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. మనకు 2 షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని ఏ ఫోటోకి యాడ్ చేసుకోవాలి చాలా క్లియర్గా చెప్తాను, కొంచెం వీడియో స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా మనం తీసుకున్న సైజ్కి ఫిల్ అయిపోతుంది. అలానే మళ్ళీ సెకండ్ ఫోటో. ఓకేనా. అదేవిధంగా సెకండ్ ఫోటో ఫ్రెండ్స్. ఇలానే మీరు మన బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి. నేనైతే సింపుల్గా చూపిస్తాను చూడండి. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనమైతే సింపుల్గా ఈ ఫోటోని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇలా యాడ్ చేసుకొని మనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అన్ని ఫోటోస్ని యాడ్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి నేనైతే అన్ని ఫోటోస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీడియో అయితే ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అన్ని ఫోటోస్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారు అయితే అన్ని మనకు బీట్ మార్క్లో మొత్తం అయితే నేను ఫోటోస్ మొత్తం ఫిల్ చేశాను. ఇప్పుడు వీటి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. ఆ 2 లింక్స్ అయితే వింటే మీకు ఏ లింక్స్ అనేది ఇంపోర్ట్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లింక్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. 1 సెకండ్ బయటికి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే మనం ఓన్లీ ఫస్ట్ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా దీనికి ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ చూసారు కదా మనకు ఆల్రెడీ ఇక్కడ ఏం టచ్ చేయకండి. మనం ఓన్లీ ఫస్ట్ ఫోటోకి ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం సెకండ్ ఫోటోకి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మాత్రం ఓన్లీ మనకు డబల్ బీట్ మార్క్ లేని దగ్గరనే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మనకి ఫస్ట్ 2 ఫోటోస్కి యాడ్ చేసాం కదా, మనకు థర్డ్ ఫోటోకి అవసరం లేదు. మళ్ళీ 4th ఫోటోకి యాడ్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ 4th ఫోటో అండ్ 5th ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ మనకు 6th ఫోటోకి అవసరం లేదు, ఎందుకంటే మనకి అక్కడ డబల్ బీట్ మార్క్ ఉంది కాబట్టి అక్కడ ఆ ఫోటోకి మనం వేరే ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా. సెకండ్ ఎఫెక్ట్ వస్తుంది. దానికోసం అయితే దాన్ని వదిలిపెట్టండి. మళ్ళీ మనకు ఈ ఫోటోకి ఓకేనా. మళ్ళీ మనం ఓన్లీ మనకు డబల్ బీట్ మార్క్ లేని ఫోటోస్ వరకే, చిన్న ఫోటోస్కి ఓన్లీ మనకు ఫస్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ 3 ఫోటోస్కి యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మనకి డబల్ బీట్ మార్క్ ఉంటే మాత్రం దానికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకే. అందుకోసం అయితే మీకు డబల్ బీట్ మార్క్ ఇచ్చాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మొత్తం చిన్న ఫోటోస్కి అయితే యాడ్ చేసాం కదా, ఇది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చేసి మళ్ళీ మనకు సెకండ్ ఫోటోకున్న ఎఫెక్ట్స్ కాపీ చేసుకోవాలి. మనకి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా దానికున్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 సెకండ్ మీరు మళ్ళీ బయటికి రండి. బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్ అని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ 2 ఫోటోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసాం కదా, మళ్ళీ మనం థర్డ్ ఫోటోకి మళ్ళీ 4th 5th కూడా యాడ్ చేసాం. మళ్ళీ 6th ఫోటోకి. ఓకేనా. మళ్ళీ 6th ఫోటోకి ఇక్కడ ఫ్రెండ్స్ మళ్ళీ 7th 8th ఫోటోకి యాడ్ చేసాం. మళ్ళీ 9th ఫోటోకి. ఓకే. 9th ఫోటోకి ఆటోమేటిక్గా తర్వాత వీడియో అయితే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. అంటే మనకు క్లియర్గా నీట్గా వస్తుందా రావట్లేదు, ఎక్కడికైనా మనకు మిస్ అవుతుందా చూసుకున్న తర్వాత మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వన్స్ ప్రివ్యూ చూసుకోండి. అంతా అయిపోయిన తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కావాలంటే నా ఇన్స్టాలో ఆల్రెడీ ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, ట్రిక్స్ అండ్ టిప్స్. ఓకేనా. దాంట్లో కూడా వెళ్ళి మీకు ఫాలో చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మీకు డెమోలు అయితే మాత్రం మీరు 4Kలో డౌన్లోడ్ చేసుకోవాలంటే నా టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం ఒక సపోర్ట్లా ఉండండి. నేను చాలా బెటర్ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.